బంగారం ధరలు రోజు రోజుకి రికార్డులు క్రియేట్ చేస్తున్న టైంలో ఇప్పుడు మార్కెట్లో ఒక కొత్త షాకింగ్ ప్రశ్న వినిపిస్తుంది. తులం బంగారం ధర నిజంగా ₹1,00,000 కంటే కిందికి రావచ్చా అని ఇన్వెస్టర్లు మాత్రమే కాదు, సామాన్యులు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు మనకు బంగారం అంటే ఎప్పటికీ పైకే వెళ్తుందనే నమ్మకం ఉంది. కానీ ఇప్పుడు కొన్ని మార్కెట్ వర్గాలు మాత్రం బంగారం ధర పీక్స్ దగ్గర నుంచి రివర్స్ అవుతున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయని చెబుతున్నాయి. 2026 జనవరిలో మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ 10 గ్రాముల బంగారం ధర రికార్డు స్థాయికి వెళ్ళిన తర్వాత చాలామంది ఇంకా పెరుగుతుందని భావించి కొనుగోలు చేశారు. అయితే ఇప్పుడు అదే మార్కెట్లో ట్రెండ్ మారుతున్నట్లు టాక్ వస్తుంది. బంగారం ధర పడిపోవడం అంటే ఒక్క రోజులో ఒక్కసారిగా కిందికి రావడం కాదు అని ట్రేడర్లు చెబుతున్నారు. మొదట ఫ్యూచర్ మార్కెట్లో షిఫ్ట్ వస్తుంది, తర్వాత అంతర్జాతీయ ధరల్లో మార్పు కనిపిస్తుంది, ఆ తర్వాతే ఇండియాలో దుకాణాల రేట్లు ప్రభావితం అవుతాయి. ఇప్పుడు ఆ మొదటి స్టేజ్ మొదలైందేమో అని కొందరు అనలిస్టులు అంటున్నారు. బంగారం ధరలు పడిపోవడానికి డాలర్ బలపడటం, వడ్డీ రేట్లు మారటం, పెద్ద ఇన్వెస్టర్లు లాభాలు తీసుకోవటం వంటి కారణాలు పనిచేస్తాయని మార్కెట్ చెబుతుంది. ఇప్పుడు ఈ 3 అంశాలు కూడా కదులుతున్నట్టు కనిపించడంతో తులం గోల్డ్ ధర 1,00,000 కంటే కిందికి రావడం అసాధ్యం కాదు అనే అంచనా బయటికి వచ్చింది. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఎందుకంటే బంగారం పడిపోతుందనుకుంటున్న టైంలోనే ఒక పెద్ద అంతర్జాతీయ ఘటన జరిగితే అదే బంగారం తిరిగి పైకి దూసుకుపోతుంది. అందుకే ఇది తగ్గే ట్రెండా లేక మార్కెట్లో జరిగే సైకలాజికల్ గేమా అన్న సందేహం కూడా పెరుగుతుంది. ఇప్పుడు కొనాలా, ఆగాలా, అమ్మాలా అనే డైలమాలో చాలామంది ఉన్నారు. తులం బంగారం నిజంగా ₹1,00,000 కిందికి వస్తుందా? ఎప్పటి లోపల వస్తుంది? దానికి ముందే ఏ సంకేతాలు కనిపిస్తాయి అన్నది ఇప్పుడు అందరికీ ఆసక్తిగా మారింది.